ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం 115వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే తన యందు భయభక్తులు గలవారుగా ఉంటారో వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, ప్రభు వయసును బట్టి మరి చూసే దేవుడు కాదు. దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు. ఎవరైనా సరే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరి హృదయము ప్రభువుకి యోగ్యముగా కనబడుద్దో అలాంటి వారిని ప్రభువు తప్పక ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించిన అర్హత కలిగిన దేవుడు కాబట్టి ఆయన యొక్క ఆయనకి ఇష్టమైన వారిని, ఆయన యందు భయభక్తులు కలిగి దినదినము ఆయన కృప కొరకు వేడుకొనుచున్న వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చక్కగా పిల్లలు పెద్దలు తన యందు భయభక్తులు గలవారు ఎవరైనా సరే వారిని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మరి తన పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని, అంటే కుటుంబంలో ఆశీర్వాదంతో పాటు అభివృద్ధి హెచ్చింపు కలిగిద్దని చెప్పుకోండి ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన అందరినీ ఏ పక్షపాతం లేకుండా తన యొద్దకు వచ్చి వారందరినీ ఆయన తప్పక ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, ఆశీర్దించే దేవుడై ఉన్నాడు. అంతేకాదు తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మానవ హృదయానికి అది గోచరము కాదు. ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన అటువంటి శ్రేష్టమైనటువంటి మేలు సిద్ధపరిచి ఉంచుతాడు. అంతేకాదు కీర్తన గ్రంథం 128వ కీర్తన మనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటే వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ధన్యులు అంటే వారికి ఇచ్చే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఆ కీర్తన అంతా రాయబడింది. మరి వారు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు, నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండి, నీ భోజనం బలచోటు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరని చెప్పని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తన యందు భయభక్తులు గల వారి విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తాడో, వారి కుటుంబాన్ని ఎట్లా ఆశీర్వదిస్తాడో, వారి కష్టాన్ని ఎట్లా ఆశీర్వదిస్తాడో, వారి బిడ్డలను ఎట్లా ఆశీర్వదిస్తాడో అనే విషయాల గురించి ఇక్కడ చక్కగా రాయబడింది అనమాట. మరి అంతేకాదు, మరి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఎలా ఆశీర్వదించబడతాడంటే, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక అంటున్నాడు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని, తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన హస్తం ఎప్పుడు చాపబడి ఉంటుందని, యెరూషలేము యొక్క క్షేమాన్ని వాళ్ళు నిత్యం చూస్తూ ఉంటారు. జీవితకాలం అంతా యెరూషలేము యొక్క క్షేమాన్ని వారు చూసి ఆనందిస్తారని, తమ పిల్లల తరతరములుగా వారి యొక్క వంశం వృద్ధి చెందుతూ ఉంటే వారు చూసి ఆనందిస్తారని, మరి సమాధానం కలిగి ఉంటారనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి. అవును పిల్లరా, తన యొద్దకు వచ్చి వారు ఎవరైనా సరే వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు. మరి తన యొక్క స్వజనుల దగ్గర నుంచి సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించిన మార్గానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసంతో కలిగిన సమస్తాన్ని తన స్వజనులను విడిచి బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాము దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు. అందుకే మరి ఇంటి పెద్దాసుని ఎలియాజరు చెబుతున్నాడు, మరి యెహోవా నా యజమానుని బహుగా దీవించాడు, అతనికి అత్యధికమైనటువంటి పశువుల మందలను, గొర్రెమేకల మందలను, వెండి బంగారాలు ఇచ్చాడని చెప్పి ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ విధంగా మరి నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే మన కుటుంబాలను మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి ప్రియులారా, ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో మనము కూడా ఆయన భయభక్తులు కలిగి విశ్వాసంతో ఆయన కృప కొరకు ఎదురు చూచేవారిగా ఉంటే దేవుడు మనలను, మన బిడ్డలను, పిల్లలను, పెద్దలను అందరిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు.
ఆయన కృప మహదేశ్వరు నుంచి మన అవసరాలన్నీ తీర్చే దేవుడైనాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా విశ్వాసంతో కృపాసనం వద్దకు వెళదాము. దేవుని భయభక్తులు కలిగి ప్రభు దగ్గర నుంచి కృప పొందుకొని ఆస్వాదించబడిన వారుగా ఈ లోకంలో ప్రభుకు సాక్షులుగా జీవిద్దాము. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మా పిల్లలైన వారందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్దించండి. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్దించని ఆశీర్వాదం నాకు పాత్రులుగా చేయండి ప్రభా. ఈ దినమంతా వారు చేస్తున్న పనిపాట్లు నీ కాపుదల దయచేయండి. వెళుతున్న మార్గాల్లో నీ కాపుదల దయచేయండి. వారి అవసరాలు అక్కర్లని కృప మహాదేశ్వరంలో తీర్చండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాల్లో క్షేమం కలుగు చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ దినదీవులతో నింపి నడిపించండి. ప్రతి వారి హృదయవాంఛను తీర్చమని, కృపకు పాత్రులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రభు కృప సదాకాలము మీకందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.